అందరికీ నమస్కారం। ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ దేవాలయాల మీద, హిందూ భక్తుల మీద, హిందూ దేవతా మూర్తుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి। దేవాలయాల పరిరక్షణలో కానివ్వండి, భక్తుల యొక్క సౌకర్యాల్లో కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైపోయింది। దానికి ఉదాహరణలకి అనేక ఉదాహరణలు। ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ముక్కోటి ఏకాదశి నాడు 6గురిని భక్తుల్ని పొట్టను పెట్టుకున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది। అదేవిధంగా సింహాచలంలో చందనోత్సవానికి సుమారుగా 6గురు పైన పొట్టను పెట్టుకున్న ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానిదే। మొన్న శ్రీకాకుళంలో జరిగిన ఘటన కావచ్చు, ఎక్కడా భక్తులకి దేవాలయాలకు వెళ్తే తిరిగి వస్తామనేది నమ్మకం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కనిపించట్లేదు। అదేవిధంగా దేవాలయాల మీద దాడులు చూసుకుంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసుకుంటే గోవిందరాజ గోపురం మీద ఒక తాగుపోతు వెళ్ళి ఎక్కడో ఒకడికి, అదేవిధంగా నిన్న ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేయడం కానివ్వండి, తిరుపతి దేవస్థానంలో అనేక అపచారాలు, ఒకటి కాదు, మాంసాహారం కానివ్వండి, మద్యపానీయాలు కానివ్వండి, పూర్తిగా కూడా హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది। చెప్పుకోవడానికి సనాతన ధర్మం అని చెప్పుకున్నారు తప్ప దేనికి కూడా సనాతన ధర్మానికి ఎక్కడ కూడా రక్షణ కల్పించే విషయంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైపోయింది। గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టను పెట్టుకున్నాడు। అదేవిధంగా కృష్ణ పుష్కరాలని చెప్పని సుమారు 45 దేవాలయాల్ని ధ్వంసం చేసేశాడు। హిందూ దేవాలయాలకి ఎప్పుడైనా సరే విఘాతం కలిగిందంటే అది కూటమి ప్రభుత్వంలోనే చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను। జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే దేవాలయాలు కూల్చాడో వాటిని పునర్నిర్మించిన మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన కూడా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను। నేను ఒక్కడే హిందూ సంఘాలకు కానీ, విశ్వ హిందూ పరిషత్తుకు కానీ, స్వామీజీలకు కానీ ఎంత ఘోరాలు జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ద్రాక్షారామం శివలింగం ధ్వంసమైతే ఏ ఒక్కరూ కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం। మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వంతపాడడం అనేది చాలా బాధాకరం। ఏదేమైనా కానీ కలిసి వచ్చిన హిందువులతో కావచ్చు, కలిసి వచ్చిన హిందూ సంఘాలతో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా హిందూ దేవాలయాల్ని కాపాడే విషయంలో కానీ, భక్తులను కాపాడుకునే విషయంలో కానీ, హిందూ ధర్మం కాపాడే విషయంలో కానీ తప్పకుండా మేము అందరం కూడా కలిసి కృషి చేస్తామని తెలియపరుచుకుంటూ ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా సోదరులు మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఏదైతే శివుడికి అపచారం జరిగిందో అపచారానికి ప్రాయశ్చిత్తంగా నేను పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు గతంలో జరగని అపచారాలకి మీరు ప్రాయశ్చిత్తం అని చెప్పి దీక్ష పట్టి నానా ఊగిపోయారే, ఇప్పుడు ఎందుకు ఊగట్లేదు? మీకు సనాతన ధర్మం కనపట్లేదా? పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక్కసారి సనాతన ధర్మం కనపడుతుందా? అప్పుడు వెళ్ళి అమ్మవారు కూడా మెట్లు కడిగారు, తిరుపతిలో డిక్లరేషన్ చేశారు। ఏమైంది హిందూ డిక్లరేషను? ఏం అమలు చేస్తారు హిందూ డిక్లరేషన్ ద్వారా? మీరు హిందువులను ఎక్కడ కాపాడుతారు? హిందూ దేవాలయాలు ఎక్కడ కాపాడుతారు? భక్తుల్ని ఎక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నారు? వీటన్నిటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విఫలం చెందింది। హిందువుల ద్రోహులుగా ఈ కూటమి ప్రభుత్వం ముద్రపడిందని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దల స్వామీజీలకి, అదేవిధంగా బ్రాహ్మణోత్తములకి, పార్టీ నాయకులకి, హిందూ భక్తులకి అందరికీ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వానికి హిందువులు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను।